హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయిందండి, ఎంబ్రాయిడరీ వర్క్ మిషన్ది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా సెట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇది తీసేసేయాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంది కదండి. మనం ఇక్కడ ముందు మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసినాక అది ఏ యాంగిల్లో ఉందో సెట్ చేసుకోవాలి. త్రీ ఇంచులు 6 ఇంచెస్ పొడవు. ఇదండి. ఇప్పుడు యాంగిల్ సెట్ చేసుకోవడం ఎలా చూద్దాం. మనం యాంగిల్ సెట్ చేసుకోవాలి. డైరెక్షన్ సెట్. మర్చిపోయాను, నీడిల్ అన్లాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇప్పుడు మనకి ఈ డైరెక్షన్లో కావాలి, ఎందుకంటే రైట్ సైడ్ కదండి అది వచ్చేది. ఇప్పుడు మనం 40, ఏ సైజు వారికైనా 40 degrees పెట్టుకోవచ్చు. ఇది పెద్ద సైజు కాబట్టి 45, చిన్న సైజు అలా అయితే 40, పొడవు 90, పొడవు వెడల్పు 90 పెట్టుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు చెక్ చేసుకున్నాం. ఇప్పుడు అది ఎక్కడుందో మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చెక్ చేసుకోవాలి ఒకసారి. చూడండి, అది కిందకు పోతుంది కదా. అలా కాకుండా మళ్ళీ మార్చుకోవాలి. హోమ్ కొట్టి 0 చేసుకోండి. ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి, కరెక్ట్గా వస్తుందండి. లేదండి, మళ్ళీ హోమ్ కొట్టుకొని 0 చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కలర్స్ సెట్ చేసుకుందాం. కలర్స్ మనకు 3 కలర్స్ ఉన్నాయండి. ఇలా రాసుకోవాలి. 1, 2, 3 కలర్స్ ఇలా రాసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ కలర్ ఏమొస్తుందో చెక్ చేసుకోవాలండి. ఇక్కడ సేమ్ దానిలాగానే ఫస్ట్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్, సెకండ్ కలర్ వచ్చేసి ఫస్ట్ కలర్ వచ్చేసి కాపర్ కలర్, సెకండ్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ నెంబర్ వచ్చేసి నీడిల్ నెంబర్ 12, అండ్ థర్డ్ కలర్ వచ్చేసి మనం దానికి మెరూన్ పెట్టాం ఫ్రెండ్స్. సేమ్ దీనికి కూడా మెరూన్ 4. ఇప్పుడు మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెంబర్ 2లో 1,
సెకండ్ వచ్చేసి 12, థర్డ్ వచ్చేసి 4. ఇంకా అయిపోయిందండి. మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకోవాలి.